నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశ ఉక్కు రంగం వృద్ధి చెందుతోంది. 2030 నాటికి 300 మిలియన్ టన్నుల ముడి ఉక్కు ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించడమే లక్ష్యం. కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ. జాతీయ ఐక్యతా దినోత్సవం సందర్భంగా జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ఆధ్వర్యంలో 2K రన్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ నాగరాణి. భీమవరం, దుర్గాపురంలో తుఫాను బాధితులకు బియ్యం, నిత్యావసర వస్తువుల కిట్లను పంపిణీ చేసిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. భీమవరంలో అడ్వాన్స్ గ్రో హెయిర్, గ్లో స్కిన్ క్లినిక్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు. భారత ప్రధాని నరేంద్ర మోడీ దార్శనిక నాయకత్వంలో భారతదేశ ఉక్కు రంగం వృద్ధి చెందుతోందని 2030 నాటికి 300 మిలియన్ టన్నుల ముడి ఉక్కు ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపత్రాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. ఢిల్లీలోని ఉక్కు మంత్రిత్వ శాఖ కార్యాలయంలో శుక్రవారం కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మతో స్వీడన్ దేశ ఇంధనం, వ్యాపారం, పరిశ్రమల శాఖ రాష్ట కార్యదర్శి సారా మోడీక్ సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ ఉక్కుకు ప్రపంచ మార్కెట్లో డిమాండ్ మందగిస్తున్నప్పటికీ భారతదేశంలో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల నిర్మాణం కారణంగా దేశీయ ఉక్కు డిమాండ్ 11-13% చొప్పున ఆకట్టుకునే విధంగా పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రధాని మోడీ దిశానిర్దేశంతో విదేశాల నుండి ఉక్కు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి స్థానిక పరిశ్రమలో ఉత్పత్తి సామర్థ్యం పెంపుదలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. 2030 నాటికి 300 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకుంటామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా తక్కువ కార్బన్ ఉక్కు సాంకేతికలను అభివృద్ది చేయడానికి ఉద్దేశించిన భారతదేశం స్వీడన్ లీడ్ ఐటీ కార్యక్రమాన్ని శ్రీనివాస్ వర్మ ప్రశంసించారు. భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం, స్వీడన్ ప్రభుత్వ స్వీడిష్ ఎనర్జీ మద్దతుతో ఈ కార్యక్రమం అమలవుతోంది. ఈ ప్రణాళికలో కార్బన్ క్యాప్చర్, హైడ్రోజన్ ఆధారిత ఐరన్ తయారీ, తక్కువ గ్రేడ్ ఐరన్ ఓర్ ను సమర్థవంతంగా ఉపయోగించడం వంటి కీలక అంశాలపై ఉమ్మడిగా పనిచేస్తున్నాయి. ఈ కీలక సమావేశంలో స్వీడన్ యొక్క మెటలాజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, స్టీల్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీ మిషన్ ఆఫ్ ఇండియా మధ్య పరిశోధనా సహకారాన్ని విస్తరించాలని, భాగస్వామ్యులతో పనిచేయాలని నిర్ణయించారు. తద్వారా వినూత్న ఉక్కు సాంకేతికతను అభివృద్ది చేయడం ద్వారా పరిశ్రమ సామర్థ్యాన్ని, నైపుణ్యాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా పనిచేయనున్నారు. ఈ సమావేశంలో స్వీడన్ రాయబారి హిస్ ఎక్సలెన్సీ జాన్ తెస్లఫ్, వాతావరణం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ డిప్యూటీ డైరెక్టర్ జోనాస్ ఓర్ట్ క్విస్ట్ నాయకత్వంలో స్వీడిష్ ప్రతినిధి బృందం సభ్యులు పాల్గొన్నారు. స్వాతంత్ర సమరయోధుడు, తొలి ఉప ప్రధాని, ఉక్కు మనిషిగా ప్రసిద్ది చెందిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా జరుపుకునే జాతీయ ఐక్యతా దినోత్సవం, రాష్ట్రీయ ఏకతా దివాస్ ను పురస్కరించుకుని పశ్చిమ గోదావరి జిల్లా పోలీస్ యంత్రాంగం ఆధ్వర్యంలో భీమవరంలో శుక్రవారం యూనిటీ రన్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి పర్యవేక్షణలో జరిగిన ఈ ఐక్యతా పరుగుకు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ ముందుగా పాల్గొన్న వారందరితో జాతీయ సమైక్యత ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం విష్ణు కళాశాల ప్రాంగణం నుండి బీవీరాజు విగ్రహం వరకు జరిగింది. కలెక్టర్ నాగరాణి, ఎస్పీ నయీం అస్మి జెండా ఊపి పరుగును ప్రారంభించడంతో పాటు వారితో కలిసి నడిచారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది, ఇతర ప్రభుత్వ శాఖల ఉద్యోగులు, విద్యార్థులు మరియు స్థానిక యువత ఉత్సాహంగా పాల్గొని దేశ ఐక్యతా సందేశాన్ని చాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశ సమగ్రత కోసం చేసిన కృషిని, ఆయన అఖండ భారతావని నిర్మాణంలో పోషించిన కీలక పాత్రను కొనియాడారు. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ప్రతి పౌరుడు జాతీయ సమైక్యత కోసం నిలబడాలని, అదేవిధంగా దేశ ఐక్యతకు, సమగ్రతకు భంగం కలిగించే శక్తులను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. గుజరాత్ లో జరుగుతున్న ఐక్యతా పరేడ్ లో నర్సాపురం డీఎస్పీ జి శ్రీవేద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరపున నాయకత్వం వహించడం జిల్లా ప్రజలకు గర్వకారణమన్నారు. జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి మాట్లాడుతూ జాతీయ ఐక్యతా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన యూనిటీ రన్ ప్రధాన లక్ష్యం పౌరుల్లో, ముఖ్యంగా యువతలో దేశభక్తిని, జాతీయ భావాన్ని పెంపొందించడమేనని తెలిపారు. అంతేకాక పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా అక్టోబర్ 21వ తేదీ నుంచి ఈ రోజు వరకు పోలీసులు నిర్వహించిన అనేక విధులను ప్రజలకు తెలియజేసేందుకు జిల్లా వ్యాప్తంగా ఓపెన్ హౌస్, వ్యాసరచన, వక్తృత్వ పోటీలు వంటి కార్యక్రమాలు నిర్వహించామన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన వివిధ పోటీల్లో విజయం సాధించిన విద్యార్థులకు, పోలీస్ సిబ్బందికి ఆయన బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ వి భీమారావు, జిల్లా ఆర్మడ్ రిజర్వ్ డీఎస్పీ ఎంవివి సత్యనారాయణ, భీమవరం సబ్ డివిజన్ డీఎస్పీ ఆర్జీ జయసూర్య,
జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ కేవీవీఎన్ సత్యనారాయణ, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ దేశంశెట్టి వెంకటేశ్వరరావు, భీమవరం 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఎం నాగరాజు, 2 టౌన్ ఇన్స్పెక్టర్ జి కాళీచరణ్, రూరల్ ఇన్స్పెక్టర్ బి శ్రీనివాసరావు, ఆకివీడు సర్కిల్ ఇన్స్పెక్టర్ వి జగదీశ్వరరావు, ఆర్మడ్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ కె వెంకట్రావు, ఇతర పోలీసు అధికారులు, విద్యార్థులు, స్థానిక యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. అక్టోబర్ 31 సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి సందర్భంగా దేశమంతా ఒకటే, అక్కడున్న ప్రజలు, అన్ని మతాలు, అన్ని రాష్ట్రాల ప్రజలంతా ఒక్కటే, అందరం కలిసి మన భారతదేశ పురోగతికి పాటుపడతామని చెబుతూ ఈ సమైక్యత ఏక్తా ర్యాలీని ఈరోజు మన భీమవరంతో పాటు దేశమంతా కూడా జరుపుకుంటున్నారు. ఈ ఏక్తా మార్చ్ గుజరాత్లో జరుగుతున్న ఏక్తా మార్చ్కి దేశం అంతా కూడా అన్ని రాష్ట్రాల నుంచి 29 కంటింజెంట్స్ విమెన్ ఆఫీసర్స్ తోటి లీడ్ చేస్తూ జరుగుతున్నాయి. 29 రాష్ట్రాల నుంచి మరియు 11 పారామిలిటరీ ఫోర్సెస్ నుంచి కూడా 40 కంటింజెంట్స్ పాల్గొన్న ఇవన్నీ కూడా విమెన్ ఆఫీసర్స్ తోటి లీడ్ అవుతున్నాయి. ఇక్కడ ప్రౌడ్ మూమెంట్ ఏంటంటే మన నర్సాపురం డిఎస్పీ వేద కూడా మన రాష్ట్ర కంటింజెంట్ని లీడ్ చేస్తూ ఏక్తా మార్చ్లో గుజరాత్లో పార్టిసిపేట్ చేశారు. మనందరికీ కూడా గర్వకారణం. ఈ సందర్భంగా మన దేశ రక్షణకి శాంతిని కాపాడుతూ ఎంతోమంది అమరులైన పోలీస్ వీరులు అందరినీ కూడా స్మరించుకుంటూ వారి కుటుంబాలకి మేము ఉన్నాము అని చెప్పేసి ఒక సపోర్ట్ అనేది చెప్తూ వారు చేసిన సేవలు సమాజ ఉన్నతికి మరియు నేరాలు అరికట్టడానికి, శాంతిని నెలకొల్పడానికి ప్రాణాలని పణంగా పెట్టి కృషి చేసిన కానిస్టేబుల్స్ నుంచి అత్యున్నత స్థాయి అధికారుల వరకు కూడా మనకి ఎంతో కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. వారికి మా ప్రాణాలు కోల్పోయిన వారందరికీ కూడా నివాళులు అర్పిస్తున్నాను. ఈరోజు 31 తారీఖు ఉంటుంది సర్దార్ వల్లభాయ్ పటేల్ పుట్టినరోజు. ఈ సందర్భంగా 21 అక్టోబర్ కమమరేషన్ డే సందర్భంగా నుంచి చాలా ప్రోగ్రామ్స్ పెట్టడం జరిగింది. ఆ రోజు పరేడ్ స్టార్ట్ చేసి ఈ వారంలో బికాస్ ఆఫ్ సైక్లోన్ సరిగా జరగలేకుండా బట్ స్టిల్ వీ హ్యావ్ కండక్టెడ్ బ్లడ్ డొనేషన్ క్యాంప్, ఓపెన్ హౌస్, పెయింటింగ్ కాంపిటీషన్, ఎలొకేషన్ కాంపిటీషన్. ప్రజలకి రిగార్డింగ్ పోలీస్ సర్వీసెస్ వీ హ్యావ్ ట్రై టు అప్డేట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ విత్ అడ్మినిస్ట్రేషన్ సపోర్ట్. మీడియా మిత్రులు చాలా సపోర్ట్ పెట్టారు మనకి. సో దిస్ టుడే ఫైనల్ కల్మినేషన్ యూనిటీ ఫర్ నేషన్ ర్యాలీ ఇక్కడ జరిగింది కలెక్టర్ ఆదివారంలో. సాయంత్రం కూడా ఫైనల్గా ఒక క్యాండిల్ లైట్ ర్యాలీ జరుగుతున్నాయి. So we are willing the people to cooperate with the police whatsoever is possible, and we are also here for the safety and security and well-being of our citizens. మోంతా తుఫాను ప్రభావాన్ని జిల్లా యంత్రాంగం ముందస్తు సన్నద్ధతో జిల్లాలో తీవ్ర నష్టాన్ని నివారించగలిగామని, తుఫాను వల్ల నష్టపోయిన బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. భీమవరం పట్టణంలోని దుర్గాపురం మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో గురువారం కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తుఫాను బాధితులకు బియ్యం, నిత్యావసర వస్తువుల కిట్లను పంపిణీ చేశారు. 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ పంచదార, లీటర్ వంట నూనె, కేజీ బంగాళదుంప, కేజీ ఉల్లిపాయలు కలిపి మొత్తం 6 రకాలతో కూడిన కిట్లను 23 మంది బాధితులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ, ప్రకృతి వైపరీత్యాలను ఎవరూ నిరోధించలేమని, కానీ వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రభుత్వాలు ఎలా పనిచేశాయి, ఏ విధంగా రక్షణ కల్పించారో గుర్తుంచుకోవాలన్నారు. జిల్లాలో అధికార యంత్రాంగం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఒక్క ప్రాణనష్టం కూడా జరగలేదన్నారు. జిల్లాలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయడం వల్ల తుఫాను వైపరీత్యం నుండి బయటపడ్డామన్నారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను ముందుగా పునరావాస కేంద్రాలకు తరలించడం ద్వారా పెనుముప్పు తప్పిందన్నారు. జిల్లాలో మంత్రులు, శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటించి సమీక్షలు జరిపి సమన్వయంగా పనిచేయడం ద్వారా పెను ప్రమాదం నుండి బయటపడ్డామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతున్నాయన్నారు. జిల్లాలో 26,000 ఎకరాల్లో వరి పంట నీట మునిగిందని, పంట నష్టానికి కేంద్ర ప్రభుత్వం సహాయం అందిస్తుందన్నారు. గత 4 రోజుల నుండి వర్షాల కారణంగా ప్రజలు పనులు లేక ఇబ్బంది పడటం వల్ల తుఫాను ప్రభావిత ప్రాంతాల్లోనే బాధితులకు 6 రకాలతో కూడిన నిత్యావసర సరుకుల కిట్లను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ, మోంతా తుఫాను వల్ల ఎక్కడా కూడా ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి నిరంతరం సమీక్షలు నిర్వహించి జిల్లా యంత్రాంగాలను అప్రమత్తం చేయడం జరిగిందన్నారు. ఈ దృష్ట్యా జిల్లా అధికారులు ముందస్తు సన్నద్ధత ద్వారా సమర్థవంతంగా సమన్వయంతో పనిచేయడం వల్ల జిల్లాలో ఎక్కడా ప్రాణ నష్టం జరగలేదన్నారు.
లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను ముందుగానే పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగిందన్నారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు నిత్యావసర వస్తువులు, బియ్యాన్ని అందించడం జరుగుతుందన్నారు. అధికారులందరూ క్షేత్రస్థాయిలో విధుల్లో నిమగ్నమై ఉన్నారని, మరో 2 రోజుల్లో ప్రభావిత ప్రాంతాల్లో యథాస్థితికి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, ఆర్డీఓ కె ప్రవీణ్ కుమార్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి, తహసీల్దార్ రావి రాంబాబు, ఏఎస్ఓ రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు. మోంతా తుఫాన్ ఏదైతే ఉందో మనందరికీ కూడా తెలుసు. దాదాపు పెద్ద ప్రమాదం నుండి మనమంతా బయటపడ్డాం అనేటువంటి విషయాన్ని మనమంతా కూడా గ్రహించాలి. ఏదైతే ప్రకృతి వైపరీత్యాలు సంభవించడం అనేది మనం నిరోధించేటువంటి పరిస్థితి లేదు. అయితే ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రభుత్వాలు ఏ విధంగా పనిచేశాయి, ప్రజలకి ఏ విధంగా ఇబ్బంది లేకుండా రక్షణగా ప్రభుత్వాలు ఉన్నాయనేటువంటి విషయాన్ని మనమంతా కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అయితే ఈ మోంతా తుఫాన్ సందర్భంగా పెద్ద ఎత్తున ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ప్రభుత్వం జిల్లాలో భీమవరంలోనే కాదు జిల్లాలో తీర ప్రాంతంలో కూడా ఒక్క మరణం లేకుండా, పశు సంపదకు కూడా ఏ విధమైన నష్టం లేకుండా ప్రజలందరినీ కూడా పెద్ద ఎత్తున సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి అన్ని రకాలుగా కూడా ఏర్పాట్లు చేసింది అనడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. గతంలో ఎప్పుడు కూడా ఈ రకమైనటువంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోబడలేదనేటువంటి విషయాన్ని కూడా మనం అంతా కూడా గ్రహించాం. దాదాపు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 2 రోజుల పాటు రాత్రి అంతా కూడా సచివాలయంలోనే పడుకుని, అదేవిధంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ప్రతి 2 గంటలకు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితిని వివరించడం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున సమన్వయంతో పనిచేయడం, వారికి అనుగుణంగా జిల్లాలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం ఏదైతే ఉన్నదో అన్ని శాఖల వారు చక్కని సమన్వయంతో పనిచేయడం వల్ల మాత్రమే ఈ విధంగా మనం పెద్ద వైపరీత్యం నుండి బయటపడ్డాం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనంతా కూడా భావించాలి. పెద్ద ఎత్తున ఎలక్ట్రికల్ పోల్స్ కూలిపోయాయి, చాలా చోట్ల పెద్ద ఎత్తున చెట్లు కూలిపోయాయి రహదారులకు అడ్డంగా. అయినప్పటికీ కూడా ప్రజల్ని ముందస్తు హెచ్చరికలు జారీ చేసి ఎక్కడైతే అనుమానిత ప్రాంతాలు ఉన్నాయో, లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో, అది భీమవరం కానివ్వండి, పాలకొల్లు కానివ్వండి, ఆచంట కానివ్వండి, ముఖ్యంగా తీర ప్రాంతం ఏదైతే ఉందో, ముఖ్యంగా మత్స్యకారులకు సంబంధించి అనేక గ్రామాలని దాదాపు 91 చోట పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి అందరినీ అక్కడికి తరలించడం వల్ల మనంతా కూడా సక్సెస్ఫుల్గా ఈ ప్రమాదం నుంచి బయటపడ్డాం అనేటువంటి విషయాన్ని నేను చెప్తూ ఉన్నా. ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారు, జేసీ గారు, రాహుల్ రెడ్డి గారు, అదేవిధంగా ఆర్డీఓ గారు, ఇతర రెవెన్యూ సిబ్బంది, జిల్లాలో ఉన్నటువంటి ఎంఆర్ఓలు కానీ, వ్యవసాయ శాఖ అధికారులు కానీ అందరూ అన్ని డిపార్ట్మెంట్లు కూడా సమన్వయంతో పనిచేసి ఎప్పటికప్పుడు సీఎం గారు కాన్ఫరెన్స్ ద్వారా మానిటర్ చేయడం, కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, జాయింట్ కలెక్టర్ గారు కూడా ఏదైతే కింద స్థాయి అధికారులను అప్రమత్తం చేయడం ద్వారా పెద్ద ఎత్తున మనం సక్సెస్ అయ్యామనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నాం. అయితే పెద్దగా నష్టం జరిగిపోయినప్పటికీ కూడా ఒక వారం రోజుల పాటు, 4 రోజుల పాటు మనం పనుల్లోకి వెళ్ళి నిత్యం పనులు చేసుకుని బ్రతికేటువంటి కుటుంబాలు ఉన్నాయి. వారందరికీ కూడా పనులు లేనటువంటి సందర్భం ఈ వాతావరణంలో వర్షాల కారణంగా. కాబట్టి వారందరికీ చేదోడుగా ఉండాలనేటువంటి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా 10 కేజీల బియ్యం, అలాగే 1 కేజీ కందిపప్పు, 1 కేజీ ఆయిల్, అదేవిధంగా టమాటాసు, ఉల్లిపాయలు ఉండి ఏదైతే నిత్యావసర సరుకులు ఉన్నాయో దాదాపు ఈ జిల్లాలో 25,000 మందికి ఈ విధంగా ప్రభుత్వం తన వంతు సహాయంగా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే పునరావాస కేంద్రంలో ఉన్నారో 1 రోజు పాటు, 2 రోజుల పాటు వీరందరికీ కూడా ఒక మనిషికి 1000 రూపాయలు చొప్పున, అదేవిధంగా తీర ప్రాంత గ్రామాల్లో ఉన్నటువంటి మత్స్యకారులకి 3,000 రూపాయలు చొప్పున, కుటుంబానికి 3,000 మించకూడదు. మేము 5గురు ఉన్నామన్నా కూడా ఒక కుటుంబానికి సంబంధించి 3,000 రూపాయలు ఇస్తారు. కాబట్టి ఆ విధంగా ప్రభుత్వం మీ అందరి కోసం ఆలోచించి దాదాపు జిల్లాలో 26,000 ఎకరాలు పంట పొలాలు నీట మునగడం కానీ లేకపోతే పడిపోవడం కానీ జరిగినాయి. వ్యవసాయం రైతులందరికీ కూడా, వారందరికీ కూడా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నుండి కూడా రాబోయేటువంటి రోజుల్లో చక్కటి సహకారం అందిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రంలో పరిస్థితిని ప్రతి పూట కూడా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ద్వారా సమాచారాన్ని తీసుకున్నారు. వెంటనే కేంద్రం నుంచి కూడా కొంత సహాయం అందించడానికి ఏర్పాట్లు జరిగాయి. మరి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం బాధ్యతతో వ్యవహరించడం వల్ల ప్రధానమంత్రి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, మోడీ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా, శాసనసభ్యులుగా ఉన్నటువంటి వ్యక్తులు అందరూ కూడా, బేవరం అంజుబాబు గారు, నరసాపురాన్ని నాయకర్ గారు,
ఆల్కూరు రామానాయుడు గారు, అదేవిధంగా ఆచరణకి సంబంధించి పితాని సత్యనారాయణ గారు, అదేవిధంగా ఈ జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి రవికుమార్ గారు, వీళ్ళందరూ కూడా సమన్వయంతో పనిచేసి రాత్రులు పగలు కూడా ఈ జిల్లాకి పెద్ద ఎత్తున ప్రమాదం జరగకుండా కాపాడారు. కాబట్టి మనందరూ కూడా ముందుగా అధికారులందరికీ కూడా పేరు పేరున మనం ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేయాలి. మరి ప్రభుత్వం అందించేటువంటి సహకారం ఏదైతే ఉందో అది మీరు అందుకోవాల్సిందిగా కూడా కోరుచు. ఈ ప్రకృతి వైపరీత్యాలకి రాజకీయాలతో సంబంధం లేదు. ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నారో, ఎవరు ప్రధానమంత్రిగా ఉన్నారో సంబంధం లేదు. ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నది అనేటువంటి విషయాలకి, సైక్లోన్లకి, ఫ్లడ్స్ కి, వరదలకి సంబంధం ఉండదు. కాబట్టి ఇటువంటి సందర్భంలో మనందరూ కూడా ప్రభుత్వాలు తీసుకునేటువంటి చర్యలకు సహకరించాలి. చాలా చోట్ల పునరావాస కేంద్రాలకు రావడానికి కొంతమంది అనుమానించారు. అయినప్పుడు కూడా అధికారులందరికీ కూడా నచ్చ చెప్పి పునరావాస కేంద్రాలకు తీసుకెళ్లారు. ఆ విధంగా లేకపోతే పెద్ద ఎత్తున చెట్లు పడిపోయేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి అన్నాలు సంభవించేటువంటి అవకాశం ఉండేది. పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్ పోల్స్ పడిపోయాయి. విద్యుత్ తీగలు కూడా చాలా చోట్ల తెగిపోయాయి. మన ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి గొట్టిపాటి రవి గారు విద్యుత్ శాఖ మంత్రిగా కూడా ఉండడం, ఆయన కూడా విద్యుత్ అధికారులని ఎప్పటికప్పుడు అలర్ట్ చేయడం ద్వారా మరి మనంతా కూడా ఇవాళ ఈ విధంగా ఉన్నామనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ, మరి ప్రభుత్వం అందించేటువంటి సహకారాన్ని మీ అందరూ అందుకోవాలి. ఈ విధంగా ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజల కోసం ఆలోచించేటువంటి ప్రభుత్వాలని మనందరూ కూడా రాబోయేటువంటి రోజుల్లో పెద్ద ఎత్తున మద్దతును ఇవ్వాల్సి ఉన్నటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్. విద్య, వైద్య, వాణిజ్య, వ్యాపార రంగంలో భీమవరం పట్టణం ఎంతో అభివృద్ధి చెందుతోందని, ఇటువంటి భీమవరం పట్టణానికి ఇంటర్నేషనల్ సంస్థలు రావడం అభినందనీయమని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం జేపీ రోడ్లో అడ్వాన్స్ గ్రో హెయిర్, గ్లో స్కిన్ క్లినిక్ ను గురువారం ఎమ్మెల్యే అంజబాబు ప్రారంభించారు. దుబాయ్, మలేషియా, సింగపూర్, శ్రీలంక, పంజాబ్, గుజరాత్ తదితర ప్రదేశాల్లో ఉన్న అడ్వాన్స్ గ్రో హెయిర్, గ్లో స్కిన్ క్లినిక్ 107వ బ్రాంచ్ ను భీమవరం పట్టణంలో ప్రారంభించడం అభినందనీయమన్నారు. అడ్వాన్స్ గ్రో హెయిర్, గ్లో స్కిన్ క్లినిక్ ఫౌండర్ సరన్వేల్ జయరామన్, పార్ట్నర్ సుధీర్ కుమార్ మాట్లాడుతూ అత్యాధునిక పరికరాలతో గ్రో హెయిర్, గ్లో స్కిన్ సదుపాయం అందిస్తున్నామన్నారు. శుక్రవారం 108వ బ్రాంచ్ ను కాకినాడలో ప్రారంభించుకుంటున్నామని అన్నారు. కార్యక్రమంలో ఏపీఐఐసీ డైరెక్టర్ చనమల్ల చంద్రశేఖర్, ఏఎంసీ వైస్ చైర్మన్ బండి రమేష్, ఇర్రింకి సూర్యారావు, ఒబిలిశెట్టి రామకృష్ణ, పత్తి హరివర్ధన్, కలిదిండి రామచంద్రరాజు, బాజీ, బాషా తదితరులు పాల్గొన్నారు. మన భీమవరం పట్టణం వాణిజ్య రంగంలోనూ, విద్యా రంగంలోనూ, వైద్య రంగంలోనూ ఎంతో అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి చెందుతున్న పట్టణానికి అవసరాలు కూడా పెరుగుతాయి. ఈ అవసరాలకు అనుగుణంగా గ్రో హెయిర్, గ్రో స్క్రీన్ అడ్వాన్స్ క్లినిక్, ఈ 100వ క్లినిక్ మన భీమవరంలో ఏర్పాటు చేయడం జరిగింది. దుబాయ్, శ్రీలంక, మలేషియా, సింగపూర్ వివిధ రాష్ట్రాల్లో, వివిధ దేశాల్లో పెట్టిన బ్రాంచి మన భీమవరంలో పెట్టడం మన ప్రాంతవాసులకు అదృష్టం. మన ప్రాంతవాసులు కూడా చిన్న వయసులోనే హెయిర్ గ్రో అయిన వాళ్ళకి చేయించుకుంటానికి, సర్జరీ చేయించుకుంటానికి అవకాశం వస్తుంది. అలాగే విగ్స్ అన్ని రకాల ఏర్పాట్లు చేసుకునే కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేశారు. దీనివలన అందంగా ఉండటానికి, యువత బాగుండటానికి ఉపయోగపడుతుంది. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతున్నాను. భీమవరంలో అడ్వాన్స్ గ్లో హెయిర్, గ్లో స్కిన్ బ్రాంచ్ని మనం ఓపెన్ చేయడం జరిగింది మన ఎమ్మెల్యే గారు అంజబాబు చేతుల మీదుగా. ఎందుకంటే యూనిక్ నెంబర్ 108వ బ్రాంచ్ ఇది మన ఇండియాలో. అందులో మన భీమవరంలో 108 నెంబర్ చాలా యూనిక్గా ఉంటుంది కాబట్టి చాలా లక్కీ నెంబర్. ఆ నెంబర్తో మన బ్రాంచ్ ఓపెన్ చేశారు. 100% సక్సెస్ఫుల్గా నడుస్తుందని. ఎందుకంటే భీమవరం అంటే ఒక ప్రత్యేకం. ఏదో మెట్రోపాలిటన్ సిటీలో ఉన్నటువంటి అన్నీ కూడా వాణిజ్యపరంగా ఎంతో ప్రసిద్ధి అయినటువంటి మన భీమవరంలో ఇటువంటి కూడా యువతకి, అదేవిధంగా మరి మిడిల్ ఏజ్ పీపుల్ కూడా చాలా అవసరం. మన భీమవరం ఎంత అందంగా ఉంటుందో మనం కూడా అంత అందంగా చూపించడానికి మరి ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క మరి బ్రాంచ్ని మనందరం కూడా విజిట్ చేసి అందరం కూడా అందంగా కనిపించే విధంగా, స్కిన్లో అదేవిధంగా హెయిర్ ఫాల్ అయినటువంటి, హెయిర్ లాస్ అయినటువంటి ప్రతి ఒక్కరూ కూడా మరి బ్రాంచ్ని విజిట్ చేసి ట్రీట్మెంట్ తీసుకొని హ్యాపీగా అందంగా ఉంటారని చెప్పి ఈ సందర్భంగా నేను మీరందరికీ కూడా కంగ్రాచులేషన్ చెప్తూ
100% సక్సెస్ అవుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను భావిస్తున్నాను. Thank you for this wonderful inauguration of Advanced Grow Hair and Advanced Glow Skin Bhimavaram branch. So this is 108th branch in India. So I think we can have a claps here. So this is all about a hair regrowth and skin treatment clinic this is. And I am Saranvil, I am the brand founder, and thanks to the franchisee partner. So without him the Bhimavaram clinic would not been happened. So thank you and thanks for his support. And thanks to all the chief guests. Without all these people today the inauguration would not be this success. So why in Bhimavaram? So what is the reason is, you know what is the current scenario for the youngsters particularly. Hair fall has become very common issues actually. It is like daily issues, and to the age group of around 18 to 20 years the hair fall is actually very big. And here we come out with lots of treatments in such way, not the regular treatment. So we creating a treatment in such way according to the patients actually. So it will be a very useful once you visit here and meet the doctors particularly, so you know where the problem is, why the problem is, why this hair fall is happening also. We have a OT theatre here. I think in Bhimavaram, particularly like this kind of clinic doesn't have a OT theatre here, and we have lots of latest treatments which is available all over the global, which we brought in here in a Bhimavaram. So I want you people to come visit here in this clinic so that you get a complete solution for all your hair regrowth as well as skin related services. So thank you everyone. Thanks to all my team members also. భారత తొలి ఉప ప్రధాని ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో భీమవరంలో రన్ ఫర్ యూనిటీ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. శుక్రవారం ఉదయం భీమవరం కొత్త బస్టాండ్ నుండి అడ్డవంతెన వరకు జిల్లా బీజేపీ అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి ఆధ్వర్యంలో జాతీయ సమైక్య స్ఫూర్తితో నిర్వహించిన రన్ ఫర్ యూనిటీ ర్యాలీలో పెద్ద సంఖ్యలో బీజేపీ నాయకులు, స్థానిక యువకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి మాట్లాడుతూ, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 560కి పైగా సంస్థానాలను ఎలాంటి హింస లేకుండా భారత యూనియన్లో విలీనం చేసి ఏక్ భారత్ ను నిర్మించడంలో పటేల్ కృషి మరవలేనిదన్నారు. ఈ ఏకీకరణే ఆధునిక భారతదేశానికి పునాది అని, అందుకే ఆయన జయంతిని జాతీయ ఐక్యతా దినోత్సవంగా ప్రకటించి ఆ స్ఫూర్తిని ప్రధాని మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగిస్తుందన్నారు. ఈ ర్యాలీలో బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షులు నార్ని తాతాసి, రాష్ట్ర కార్యదర్శి బోగిరెడ్డి ఆదిలక్ష్మి, బీజేపీ రాష్ట్ర మీడియా ప్యానలిస్ట్ ఉన్నమట్ల కబద్ది, జిల్లా ప్రధాన కార్యదర్శులు కలిదిండి వినోద్ వర్మ, తోట గంగరాసు, దత్తు ప్రసాద్, జిల్లా ఉపాధ్యక్షులు కాయిత సురేంద్ర, మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు మొహిద్దీన్ రాసు, శనగవరపు గోవర్ధన్, పట్టణాధ్యక్షులు అడబాల శివ, బుబిలిశెట్టి ప్రసాదరావు, సీనియర్ నాయకులు అల్లూరి సాయిదుర్గరాసు, కోమటి రవికుమార్, జిల్లా పదాధికారులు, మండలాధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 150వ జయంతి దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు మేము చేయటం, దానిలో భాగంగా ఏక్తా రన్ అని ఈ కార్యక్రమం భీమవరం పట్టణంలో పశ్చిమ గోదావరి జిల్లా తరపున మేము పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అందరికీ తెలుసు. ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఒక నిస్వార్థపరుడు, ఒక స్వాతంత్ర సమరయోధి అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి గురించి ఎంత చెప్పినా చాలా తక్కువ. ఆయన ఈవేళ గుజరాత్లో జన్మించడం, మొట్టమొదటి ఉప ప్రధానమంత్రిగా ఆయన భారతదేశంలో ఎన్నికవటం, అలాగే ఉప ముఖ్యమంత్రిగా ఆయన మొట్టమొదటిగా అవ్వటం, అలాగే ఈరోజు గుజరాత్లో మనకు తెలుసు అతి భారీ విగ్రహం ఆయన్ని నరేంద్ర మోడీ గారు ఈవేళ ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి సేవలు గుర్తించి ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రజలందరూ కూడా స్ఫూర్తిదాతగా ఆయన్ని చూసి ఈవేళ ఉక్కు భారీ విగ్రహాన్ని అందరూ కూడా ఉక్కు విగ్రహంలో భాగస్వాములు కావాలని అందరి దగ్గర కూడా ఇనుము సేకరించి అతిపెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది గుజరాత్లో. అలాగే ఆయన స్వాతంత్ర సమరయోధుల టైంలో ఆయన బార్దోరిలో రైతుల పక్షాన పన్నులు విధించిన బ్రిటిష్ వారికి ఆయన అనేక పోరాటం చేయటం, పెద్ద ఎత్తున ఆ రోజునే ఆయన ఉక్కు మనిషిగా పేరు తెచ్చుకున్న విషయం మన అందరికీ తెలుసు. ఆయన రైతుల పక్షాన్ని నిలబడి ఆ రోజు పోరాటం ఏదైతే చేయటం జరిగిందో, ఆ పన్నులు విధించిన కారణంగా ఆ పోరాటం దాతగానే ఆయనకు ఉక్కు మనిషి పేరు రావడం జరిగింది. అలాగే ఈవేళ భారతదేశంలో అనేక సంస్థానాల్ని ఏకదాటిగా 560 సంస్థానాల్ని ఒకటిగా తీసుకొచ్చి భారతదేశాన్ని ఏకదేశంగా నడిపించిన వ్యక్తి, మహనీయుడు, మహానుభావుడు
సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ఆయన గురించి మన అందరం స్ఫూర్తిగా తీసుకుని ఈవేళ నరేంద్ర మోడీ గారు ఒక సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు గుర్తించి యావత్ భారతదేశంలోనే ఆయన్ని ఈవేళ 150వ జయంతి ఘన వేడుకలుగా మేము దేశవ్యాప్తంగా ఆయనకి చేయడం జరుగుతుంది. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులందరికీ నా నమస్కారాలు. మరి భారతీయ జనతా పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి అయినంపూడి శ్రీదేవి గారు, అలాగే ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి కార్యక్రమానికి మరి బాధ్యత వహిస్తున్న మా జిల్లా ప్రధాన కార్యదర్శి వినోద్ వర్మ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ ముందుగా నా నమస్కారాలు. మరి స్వాతంత్ర సమరయోధుడు, భారతదేశ తొలి ఉప ప్రధాని, గొప్ప న్యాయవాది సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ మరి రన్ ఫర్ యూనిటీ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు 75 సంవత్సరాల జీవితాన్ని మనం కనుక అధ్యయనం చేస్తే ఆయన 1875లో ఆయన గుజరాత్ రాష్ట్రంలో జన్మించారు. 1950లో మరణించడం జరిగింది. ఈ మధ్యకాలంలో ఆ జీవితాన్ని కనుక మనం అధ్యయనం చేస్తే ఆయన బాల్యం నుంచి మరి స్వశక్తి దీక్షతో ఉన్నత శిఖరాలని అధిరోహించాడు. ముఖ్యంగా న్యాయ శాస్త్రాన్ని చదివి న్యాయ రంగంలో గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 150వ జయంతిని పురస్కరించుకుని ఇవాళ భారతీయ జనతా పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా ఏక్తా రన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ఈ తరానికి పటేల్ గారి యొక్క గొప్పతనాన్ని అంతగా తెలియనివ్వకుండా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు చేసినటువంటి పరిస్థితి. అంటే ఆయన త్యాగం కానీ ఆయన ధైర్యం కానీ ఈ దేశంలో ఉన్న యువతకి చేరాలనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు ఇలాంటి అనేక కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతూ ఉన్నది. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏదైతే హైదరాబాదు నిజాం ఆధీనంలో ఉందో ఆ హైదరాబాదు ప్రాంతాన్ని పాకిస్తాన్లో కలపాలని నిర్ణయం తీసుకున్నప్పుడు అక్కడ ఆపరేషన్ పోలో పేరుతో ఒక సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకుని ఇవాళ నైజాం ప్రాంతాన్ని మన ప్రాంతంలో కలిపినటువంటి వ్యక్తి, అంటే భారతదేశంలో కలిపినటువంటి వ్యక్తి. లేకపోతే ఇవాళ భారతదేశం మధ్యలో ఇవాళ పాకిస్తాన్కి సంబంధించి ఒక సంస్థానం ఉండేటువంటి పరిస్థితి. అలాంటి ఒక గొప్ప సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకుంటూ అలాగే దేశంలో ఉన్నటువంటి 548 సంస్థానాలను కూడా భారతదేశంలో విలీనం చేసి భారత్ యూనియన్గా ప్రకటించినటువంటి వ్యక్తి. దాంతోపాటు ఏదైతే సోమనాథ్ దేవాలయం ఉందో అప్పటికి శిథిలమైపోయినటువంటి సోమనాథ్ దేవాలయాన్ని దానిని పునర్నిర్మించడంలో ఇవాళ వారు తీసుకున్నటువంటి స్ఫూర్తే ఇవాళ అయోధ్య రామాలయం కానీ లేకపోతే కాశీ కానీ ఇవాళ మోడీ గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇవాళ పటేల్ గారు సోమనాథ్ దేవాలయాన్ని నిర్మించడమే దానికి స్ఫూర్తి అని మనందరం కూడా తెలుసుకోవాలి. ఇలాగా ఏదైతే ఒక సాహసోపేతమైనటువంటి రాజకీయ నాయకుడి యొక్క జీవితాన్ని ఇవాళ ఉన్నటువంటి ప్రజలకి విద్యార్థులకి తెలియజేయడం ఉద్దేశంతో ఈ ఏక్తా రన్ ఆయన పేరు మీద యూనిటీ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ప్రపంచంలోనే మనం స్టాట్యూ ఫర్ లిబర్టీ ఇలాంటివి చూడడం జరిగింది, కానీ స్టాట్యూ ఫర్ యూనిటీ అనేటువంటిది పటేల్ గారి యొక్క విగ్రహాన్ని నిర్మించడం ద్వారా నరేంద్ర మోడీ గారు ప్రపంచానికి తెలియజేశారు. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద ఎత్తైన విగ్రహం, దాన్నే స్టాట్యూ ఫర్ యూనిటీగా ఇవాళ మోడీ గారు ప్రకటించడం జరిగిందని తెలియజేస్తుంది. మీడియా మిత్రులందరికీ నమస్కారం. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు 150వ జయంతి సందర్భంగా ఈరోజు భీమవరం కొత్త బస్టాండ్ నుంచి అడ్డొంతిన వరకు ఓ ర్యాలీ చేపట్టడం జరిగింది. ఏదైతే ఏక్తా భారత్ శ్రేష్ఠ భారత్ అనే నినాదంతో ముందుకొచ్చిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మనం ఎంతమంది ఉన్నా ఉపయోగం లేదు, ఎంతమంది మనం ఎంతగా కలిసి ఉన్నామన్న దాన్ని బట్టి ఈ దేశం ముందుకెళ్తుంది. ఈరోజు భారతదేశం ఈ రకంగా ఉందంటే దాని రూపకర్త సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అని చెప్పుకోవాలి. మోడీ గారు ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కట్టారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు 150వ జయంతి సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో ర్యాలీలు చేపడుతున్నారు. నవంబర్ 25వ తారీఖు వరకు ప్రతి అసెంబ్లీలో ర్యాలీలు చేపట్టాలని జాతీయ నాయకత్వం పిలుపునిచ్చారు. రాష్ట్ర పార్టీ కూడా అట్లాగే పిలుపునిచ్చింది. అందరూ భారతీయ జనతా పార్టీ తరఫున భారీ ఎత్తులో ర్యాలీలు చేస్తున్నాం. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు.
అఖిల విశ్వ గాయత్రి పరివార్ శాంతికుంజ్ హరిద్వార్ పర్యవేక్షణలో గాయత్రి పరివార్ ట్రస్ట్ భీమవరం శాఖ ఆధ్వర్యంలో భీమవరం పెదమీరంలోని మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు ప్రాంగణంలో రాష్ట్రీయ శౌర్య సమృద్ది కొరకు 108 కుండంల జ్ఞాన గాయత్రి మహాయజ్ఞం వైభవంగా జరుగుతోంది. వేదమూర్తి, తపోనిష్ట, యుగదృష్ట, పండిత శ్రీరామ శర్మ ఆచార్య, వందనీయ మాతా భగవతీదేవి శర్మల సూక్ష్మ సంరక్షణలో శుక్రవారం ఉదయం సర్వదేవత ఆవాహనం, పుంసవన సంస్కారములు, విద్యారంభ సంస్కారం, దీప మహాయజ్ఞం నిర్వహించారు. ఆధునిక దృష్టితో పురాతన జ్ఞానాన్ని అనుసంధానించడంలో దార్శనికుడు, గ్లోబల్ థింకర్, ఆధ్యాత్మిక రాయబారి డాక్టర్ చిన్మయ పాండ్య ప్రవచనం ఆకట్టుకుంది. గాయత్రి పరిహార్ ఆంధ్రప్రదేశ్ కన్వీనర్ రమేష్ వర్మ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పరివార్ వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. విశాఖపట్నం, హైదరాబాద్, భీమవరం శాఖ వారు అద్భుతమైన రీతిలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. లోకా సంస్థ సుఖీలోపం అంటూ ఈ కార్యక్రమం చేస్తున్నారు. ఇవాళ మన ఆర్ఎస్ఎస్ ప్రజలందరూ ఇచ్చేశారు. ఈ కార్యక్రమానికి భక్తులందరూ కూడా విచ్చేసి వారు దంపతులతో సహా ఈ యజ్ఞంలో పాల్గొనడం చాలా ముదావహం. మనం ఎవరో చేసిన అందరి లక్ష్యం ఒకటే, మన సనాతన ధర్మాన్ని మనం నిలబెట్టుకోవాలి. మరలా కూడా భారతదేశం విశ్వగురు స్థానానికి దగ్గరలో ఉంది. మనందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా మన శక్తివంతులు లేకుండా మన సమయాన్ని కేటాయించి ఈ ధర్మాన్ని నిలబెట్టుకుంటాం. తిరిగి భారతమాత పునర్వైభవాన్ని ఏదైతే వివేకానంద స్వామి రామదేవుడు ఆశించారో ఆ సమయం ఆసన్నమైంది. తిరిగి మనం విశ్వగురు స్థానానికి చేరువలో ఉన్నాం. మనందరూ కూడా భరతమాతని తిరిగి భక్త సింహాసనం ఆశీర్వాదాలు క్షణం కోసం ఎదురు చూసి మనందరూ కూడా మన ధర్మాన్ని దామోదరుడు కార్తీక మాసంలో మహాగాయత్రి యోగం ఈరోజు ఇక్కడ జరుగుతున్న పరివారంలో మన భారతదేశ సంస్కృతి, సనాతన ధర్మం, అలాగే ప్రకృతి కానీ ప్రజల జీవన విధానం కానీ అన్ని కూడా సైన్స్ అన్ని కూడా ఇముడే ఉంది. మరి దేశంలో సనాతన ధర్మం కాపాడడానికి ఇలాంటి యోగాలు నిత్యం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. మన ప్రాంతంలో ఈ మహాగాయత్రి అంతా చేయడం వల్ల మనకి ఎంతో మన ఉన్న ప్రాంతానికి ఎంతో గొప్ప కీర్తి వస్తుందని చెప్పి మరి ఆశిస్తూ మరి మనందరం కూడా ఆ ధర్మాన్ని నిలవకుండా ఈ భారతదేశ ప్రపంచానికి నాయకత్వం ఇచ్చే విధంగా మానవ జాతిని, ప్రకృతిని అన్ని కూడా మరి ఆ దేవదేవుడు కార్తీక దామోదరుడు అన్ని కాపాడుతుంది. ఇతరుల దోషాలు చూసే ముందు ఎవరైనా
అది మామూలు విషయం కాదు. ఎవరైనా ఒకళ్ళు కామెంట్ చేసినా లేకపోతే ఒక లైవ్ తప్పులు ఎదుర్కొనే టైంలో అది మళ్ళీ మనం కనుక చేసుకుంటే అది అత్యద్భుతం అవుతుంది అనమాట. సో ఇటువంటి అన్ని కూడా ఆర్గనైజ్ చేసి అలా భక్తులందరికీ కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇది ఈరోజు భారతదేశం అందరూ కూడా అనుకునేది ఏంటంటే 2047కి ప్రపంచ దేశాల్లో గొప్ప దేశం అవ్వాలనుకుంటే దాంట్లో ఇది కూడా. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.